హలో అండి. వెల్కమ్ టు ఆల్. నేను మీ మౌనిక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి. చాలా సింపుల్‌గా ఇలా చేశారంటే చాలా బావుంటది. సింపుల్ ప్రాసెసు. ఇక్కడ నేను కొంచెం పుదీనా తీసుకున్నానండి. చూసారు కదా! ఇలా మొత్తం కడిగి పెట్టుకొని ఇక్కడ కొంచెం పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి ఇంకొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం దోస గింజల పౌడర్ తీసుకున్నానండి. ఈ దోస గింజల పౌడర్ ఏస్తే పుదీనా చట్నీ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిర్చిని. ఇవి బాగా కలర్ చేంజ్ కావాలండి. బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా! ఇలా కలర్ చేంజ్ కాగానే వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనాని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఈ పుదీనా అనేది ఎంత ఫ్రై అయితే అంత బావుంటదండి చట్నీ అనేది. లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీ పడితే అంత బాగోదు. చట్నీ అంతా ఖరాబ్ అయిపోతది. ఇప్పుడు ఇది అట్లనే ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి మనం కొంచెం సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. దోస గింజల పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లిని నేను రోట్లోనే దంచి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా పచ్చికారం తిన్నా బావుంటదండి. చాలా బావుంటది వేడి వేడి అన్నంలో అయితే. ఒకవేళ మీకు చట్నీకి కొంచెం ఎక్కువ అయితుంది అనిపిస్తే కొంచెం పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈలోపు ఇది కొంచెం కాస్త దగ్గర పడ్డది కదా! ఇప్పుడు మనం దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకాస్త దగ్గర పడనిద్దాము. కాసేపు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా! ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం కూల్ అవ్వనిద్దాము. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి మీరు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కారాన్ని కొంచెం పక్కకు పెట్టుకోండి. కొంచెం ఎక్కువ కారం అనిపిస్తదంటే. ఇప్పుడు పుదీనాని దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఏసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండీ! ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని తాలింపేసుకుందాము. ఇంకా తాలింపుకి కొంచెం చిన్నపాటిది పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనిద్దామండి. ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు అండ్ ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతదండి. మీకు ఒక టిప్ చెప్పనా అండి? మనం అల్లం అనేది స్టాక్‌గా నూరి పెట్టుకున్నప్పుడు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే మనం నూరి పెట్టుకునేటప్పుడే కొంచెం పసుపు, ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండినట్టయితే ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట పెట్టిన అల్లం అనేది చేంజ్ కాకుండా ఉంటదండి. ఎప్పుడు అదే కలర్ తోటి ఫ్రెష్‌గా ఉంటది. ఈ టిప్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం పుదీనా చట్నీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఎంతో టేస్టీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోలను చూసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.